మనతో పాటు చిట్టిమల్ల అశోక్ కుమార్ గారు, జిల్లా రిజిస్ట్రార్ భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా రిజిస్ట్రార్స్ అసోసియేషన్కు గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అశోక్ కుమార్ గారు ఉన్నారు. అశోక్ కుమార్ గారు, ధరణి కారణంగా ఏ ప్రభుత్వ అధికారికి వెసులుబాటు సౌకర్యం అనేటటువంటిది లేదనేటటువంటి అంశం మనకు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కొత్త ప్రభుత్వం ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేసేటటువంటి అంశంలో ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. దానికి మీరు సలహాలు సూచనలు ఏమి ఇవ్వబోతున్నారు? అశోక్ కుమార్ గారు ప్లీజ్. సార్ నమస్కారం సార్. అందరికీ ఆల్రెడీ స్టూడియోలో ఉండి మాట్లాడుతున్న వాళ్ళకి మరియు మీకు అందరికి ప్రేక్షకులకి నమస్కారం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో నేను 5 o'clock జాయిన్ కాలేకపోయాను. ప్లీజ్. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఫస్ట్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా, గతంలో సెంట్రలైజ్డ్ డిసిషన్ తప్ప గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో వాటి ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ జరగలేదు. అంటే పబ్లిక్ ఏం సమస్యలు వస్తాయని కాకుండా డీసెంట్రలైజ్ లేకుండా అధికారం మొత్తం కూడా ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి తీయటం అనేది కారణం ధరణి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. యాక్చువల్లీ మా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ వరకు మాత్రమే మాది పరిమితము. సో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కి సంబంధించి కూడా మేము ధరణి చేయాలి అని చెప్పేసి ఒక వారం రోజులు ట్రయల్ చేసిండ్రు. దానివల్ల సాధ్యం కాలేదు, చాలా కష్టపడ్డారు కానీ సాధ్యం కాలేదు. ఎందుకంటే మాది ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కి సంబంధించి డాటా అనేది ఎన్నోసార్లు మారుతుంటది. ఒకటి ఫిక్స్డ్ టైటిల్ ఉండదు, ఓన్లీ డీడ్స్ మాత్రమే ఉంటాయి. అదే వేరే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కి సేద్వార్ నుంచి ఒక సర్వే నెంబర్లు ఏముంటది, ఒక ల్యాండ్ ఎంత ఉంది, దానికి ఎవరెవరు మారుతున్నారు అనేది రికార్డు ఉంది. సో దానివల్ల అక్కడ ధరణి ఇంప్లిమెంట్ చేయగలిగారు, ఇక్కడ మా దగ్గర అసలు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. సో అయినా కానీ ఇంప్లిమెంట్ చేసినా అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బహుశా ఇప్పటిదాకా డిస్కస్ చేసినచ్చు. నేను అనేది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ రియాలిటీ, అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలి అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోలేదు. ఇప్పుడు గత ప్రభుత్వానికి అదే తేడా. ఇప్పుడు ఏంటంటే కమిటీ వేసి సమస్యలు ఏంటని చూశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలా అంటున్నారు. నాలాలో కూడా అసలు నాలా కన్వర్షన్ ప్రొసీడింగ్ లేకుండానే నాలా కింద చాలా రికార్డులో భూములు ఉన్నాయి. ఆ తర్వాత ప్రొసీడింగ్ ఉండి కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఇంకా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో పేర్లు మారినా కానీ పాత పేర్లు కొత్త పేర్లు వస్తూ కూడా ఒక సర్వే నెంబర్ లో ఉన్నత భూమి కంటే ఎక్కువ భూమి చూపిస్తుంది. సో ఒక భూమి ఒక సర్వే నెంబర్ లో కాకుండా పక్క సర్వే నెంబర్ లో ఉంటుంది. పట్టదారులకి ఎక్కువ ల్యాండ్ ఉండి ఇవన్నీ సమస్యలు కూడా చాలా కూడా పరిష్కరించాలంటే ప్రతి ఒక్కటి కలెక్టర్ దగ్గరికి దాకా తీసుకుపోయేటువంటి పద్ధతి గతంలో ఉండేది. 2017లో ప్రక్షాళన మొదలుపెట్టేసి చేసినటువంటి విధానాలు చాలా కూడా ప్రజలకు కొద్దిగా ఇబ్బంది కలిగించినటువంటి. ఎంతసేపటికి ఇప్పుడు వెంటనే మ్యుటేషన్ అవుతుంది, పాస్బుక్ వస్తుంది వెంటనే అనేది తప్ప మిగతా ఏది కూడా అసలు ఏం సమస్యలు అనేది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం గతంలో చేయలేదు. ఈ ప్రభుత్వం ఫస్ట్ అసలు ఆ సమస్యలు ఏంది, ధరణి వల్ల ప్రజలకు ఏం సమస్యలు వస్తున్నాయి, ఎట్లా తీయాలి, ఈవెన్ మాడ్యూల్స్ కూడా అన్ని మాడ్యూల్స్ ఒకేసారి పెట్టకుండా ఓన్లీ అగ్రికల్చర్ ఎంఆర్ఓ చేయండి, నాన్ అగ్రికల్చర్ ఎస్ఆర్ఓ చేయండి అన్నా తప్ప వాళ్ళకి ఏ మాడ్యూల్స్ ఇవ్వకుండా అన్ని ఇవ్వకుండా చేయకపోయేసరికి పబ్లిక్ చాలా ఇబ్బంది పడ్డారు. ఏం చాలానా కట్టుకుంటే చాలానా రిఫండ్ కూడా ఒక అవకాశం లేదు. సో నా దగ్గరకు వచ్చేసి మీరు చేసింది కదా క్యాన్సిలేషన్ చేయండి, రెక్టిఫికేషన్ చేయండి, రాటిఫికేషన్ చేయండి అని ఎన్నో డీట్స్ మమ్మల్ని అడుగుతున్నారు. మేము చేయలేము. అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ దగ్గర అగ్రికల్చర్ కాదు, అగ్రికల్చర్ దగ్గరనేమో అది కాదు. ఈవెన్ కొన్ని నాలా అయింది అన్న ల్యాండ్ ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ అయింది, ఏ సర్వే నెంబర్లు ఎంత అయింది అన్న వివరాలు కూడా ఒక లెక్క అంటూ లేదు. ఆ లెక్క లేకపోబట్టి అసలు నాలా అయింది, వీళ్ళు నాలా అయింది అని చెప్పి మా దగ్గర వస్తే మాకు ప్రొసీడింగ్ అడుగుతున్నాం, మేము రిజిస్ట్రేషన్ చేయం. వాళ్ళు ఏమంటారు నాలా అయిపోయింది, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. ఈ విధంగా పబ్లిక్ ని ఆడుకోవడం జరిగింది తప్ప నిజంగా పబ్లిక్ కి ఒక వే అవుట్ అంటూ చూపించలేకపోయింది గత ప్రభుత్వం. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఒక కమిటీ వేసి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ అట్ గ్రౌండ్ లెవెల్ అనేది తీస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ప్రజలకి అధికారులకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ధరణిలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. అశోక్ కుమార్ గారు, మీరు ఏం సలహా ఇస్తారు? అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చరల్ మాడ్యూల్స్ అన్ని డిఫరెంట్ గా క్లాసిఫై చేయాలా, లేదు అంటనంటే ఆ 35 మాడ్యూలింగ్ వ్యవస్థను పూర్తిగా తొలగించి గతంలో ఉన్నటువంటి పద్ధతులలో వెళ్ళాలని కోరుకుంటారా? ఎట్లా మీరు సజెస్ట్ చేస్తారు? అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అండి. మాకు ఒకటే ఏంటంటే ఇప్పుడు మేము సిసిఏలో మేము వర్క్ చేస్తున్నాం, ధరణిలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. లాగిన్ ఎవరు రాసుకుంటే మేము ధరణికి కూడా లాగిన్ అయ్యి మేము కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చు, ఈవెన్ అగ్రికల్చర్ కూడా. సో మాడ్యూల్స్ ఇస్తే అగ్రికల్చర్ లో కూడా అన్ని మాడ్యూల్స్ ఇవ్వాలి. మా దగ్గర ఏదైతే ఒక డాక్యుమెంట్ రాసుకుంటే
ఏమేమి మార్పులు చేసుకునే అవకాశం ఉందని మా దగ్గర ఉంది. అదే అక్కడ వాళ్ళ దగ్గర అవకాశం లేదు. అక్కడ ఏంటంటే ఒకసారి ఫ్లాట్ బుక్ అయిందంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అక్కడ ల్యాండ్ ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. వాళ్ళు దస్తావేజ్ లో వాళ్ళు రాసుకునేందుకు మార్పులు అంటే బిఫోర్ రిజిస్ట్రేషన్ మార్పులు చేసుకునేందుకు ఏం అవకాశం లేదు. సో అట్లా కాబట్టి మళ్ళీ పాత పద్ధతి ఇచ్చినా గానీ మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తరఫున మాత్రం వీఆర్ రెడీ టు రిజిస్టర్ ద బోత్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్. అదే అట్లా కాకుండా సైమల్టేనియస్ గా ఇద్దరికి కూడా ఇచ్చినా గానీ మాకే అభ్యంతరం లేదు.